ఈరోజు మరి దేవుని ఆరాధన చేయకన్నా ముందుగా దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగం నుంచి మనం చదువుకున్నాం. గలతీలోకి రాసిన పత్రిక 1 నుంచి 17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇందులో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. దేని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి రాస్తూ ఉన్నాడంటే సువార్తను గురించినటువంటి విషయాలను రాస్తున్నాడు. ఈ మొదటి అధ్యాయంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని రకాల సువార్తల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను మీకు ప్రకటించిన సువార్త ఉంది, వేరే ఒకరు ప్రకటించే సువార్త కూడా ఉన్నది. 2 రకాల సువార్తలు ఉన్నాయి. అయితే ఆయన ద్వారా దేవుడు ఏదైతే ప్రకటించినాడో సువార్త, దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏ సువార్తనైతే మాకు అప్పగించినాడు, అది ఎలాగో మేము పొందుకున్నాం, ఎవరి ద్వారా పొందుకున్నాం, మానవులకి యోచనల ద్వారా ఇది మాత్రం మాకు కలగలేదు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చూస్తే ఆయన అంటాడు చూడండి, సహోదరులారా 11వ వచనం చూస్తే, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏదైతే సువార్త ప్రకటిస్తూ వచ్చినారో అది మానవుల తలంపుల నుంచి వచ్చినటువంటి ఇది కాదు ఏమాత్రం. అది అక్కడ క్లారిటీ చేస్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది రకరకాల సువార్తలు మనం చూస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి బోధలు చూస్తూ ఉన్నాం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మానవుల తలంపులు ఆలోచనల నుంచి వాళ్ళు కల్పించుకొని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడాల్సి వస్తున్నదంటే ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే ఇక చూడండి పైన ఉంటుంది, ఇంత త్వరగా మీరు అక్కడ నుంచి తొలగిపోవటం ఆయనకు ఆశ్చర్యం అగుతున్నది అంటాడు. చూడండి ఎక్కడుంది ఆ మాట, సహోదరులారా అనేటువంటి మాట మాట్లాడుతూ ఆయన చెప్తా ఉంటాడు. అక్కడ ఎక్కడుంది చదవండి, ఏముంది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటాడు. ఏంటి, యాక్చువల్లీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుడి ద్వారా అనుగ్రహించబడినటువంటి సువార్తను వారికి ప్రకటించినాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేయబడి ఉన్నారంట, వారు తొలగిపోయినారంట. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచిపెట్టి ఏం చేసినారంట, వాళ్ళు భిన్నమైనటువంటి సువార్త మట్టుకు మీరింత తిరిగిపోవట, అంటే మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టి వేరే వాటి వైపు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఇలాగూ ఈ మొదటి అధ్యాయంలో ఆయన రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మరి మీరు దీని ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ ధ్యానించుకోండి. ఒకటి ఒక 2 మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధన చేసుకుందాం. దేనికి ఆరాధన చేయాలంటే దేవుడు మన జీవితంలో ఏదైతే మేలు చేసినాడో, ఏదైతే ఉపకారాలు చేసినాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మరి దేవుడు ఏం మేలు చేసినాడు మన జీవితంలో అంటే ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తే చూడండి 4వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఏం చేసినాడంట, ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అయితే దేవుని ద్వారా ఈ మేలు అనేటువంటిది మన జీవితంలో మనం పొందుకున్నాం. అది అపోస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం మేలు పొందుకున్నాం, దేవుని ఎందుకు మనం ఆరాధన చేయాలి అంటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలనని, ప్రస్తుతం అన్నున్నటువంటి దుష్టకాలం నుంచి మనల్ని విమోచింపవలనని. ఎవరు విమోచింపవలనని చదువుదాం. ఎవరు విమోచింపవలనని, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మన పాపం నుంచి మనల్ని విమోచింపాలని దేవుడు తనంతట తానే ఆయన అప్పగించుకున్నాడంట. ఎవరికి అప్పగించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు కదా. ఎవరికి అప్పగించుకున్నాడు, ఎందుకు సిలువకు అప్పగించుకున్నాడు, సిలువకు యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను అప్పగించుకోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి, రీజన్ ఏంటి అంటే
ప్రస్తుతం అందున్నటువంటి దుష్టకాలం నుండి దేవుడు మనల్ని విమోచించాలని. అర్థమవుతుందా? దేని నుంచి మనల్ని విడిపించబడాలని దేవుడు అప్పగించుకున్నాడు? ప్రస్తుతం అందున్నటువంటి దుష్టకాలం. దుష్టకాలం అంటే ఏంటి? ఈవిల్ ఏజ్ అంటే పాప సంబంధమైనటువంటి ఈ అట్మాస్ఫియర్, ఈ ప్రపంచం, పాప సంబంధమైనటువంటి ఈ లోకం నుంచి దేవుడు మనల్ని విడిపించాలని ఆయన ఏం చేసినాడంటే, అది ఎవరి చిత్తమంట? అది ఎవరి చిత్తమంట? తండ్రి అయిన దేవుని చిత్తము. తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసినాడు? తనంతట తాను మన గురించి సిలువకు అప్పజెప్పుకున్నాడు. ఆయన అప్పజెప్పుకున్నాడు కాబట్టి ప్రస్తుతం అందున్నటువంటి ఈ దుష్టకాలం నుంచి నీవు నేను మనందరం కూడా విడుదల పొందుకున్నాం. ఆ మాట జ్ఞాపకం చేస్తున్న గలతీలకు రాసినటువంటి పత్రికలో ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుడు ఏ మేలు చేసినాడు, మీకు ఎలాంటి ఉపకారం చేసినాడు మీకు తెలియదా అనేటువంటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ ఎలాగో వాళ్ళకు బోధించబడిందంటే సువార్త ద్వారా పౌలు గారు వాళ్ళకు ప్రకటించినాడు. యేసు ప్రభు వారు ఎలాంటి మేలులు చేసినాడు, ఎలాంటి ఉపకారాలు చేసినాడు అనేటివన్నీ కూడా సువార్త ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘానికి చెప్తా వచ్చినాడు. చెప్పినవన్నీ కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు బోధించిన మాటలు మర్చిపోయినారా? అసలు యేసు ప్రభువునే మర్చిపోయి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు ఇంత త్వరగా మీరు తిరిగిపోట చూస్తే ఆయనకు ఆశ్చర్యం వేస్తుందంట. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంట? యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభువారు ఈ లోకానికి రావడమే కాదు, తనకు తాను అప్పగించుకోవడం. దేని గురించి? నిన్ను నన్ను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ దుష్టకాలం నుంచి విడిపించడానికి, విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినారు. ఆయన వచ్చినాడు కాబట్టే ఈరోజు మనము విడుదల పొందినాం. యేసు ప్రభు వచ్చి తన్ను తాను సిలువకు అప్పచెప్పుకోవడం ద్వారా ఏం జరిగింది? యేసు ప్రభు సిలువకు అప్పచెప్పుకోవడం ద్వారా జరిగినటువంటి క్రియ ఏంటంటే, సిలువలో ఏం జరిగింది? మనందరి కొరకు ఆయన మరణించినాడు. మనందరి కొరకు ఆయన రక్తమును కార్చినాడు. ఆ రక్తం ద్వారా మన పాపాలన్నీ తొలగించబడ్డాయి. మనకు రావాల్సినటువంటి మరణాన్ని సిలువ పైన ఆయన మరణించినాడు. అంటే నీ పైన ఏదైతే మోపబడిన వాటన్నిటినీ ఆయన పైన వేసుకొని సిలువ పైన దానికి లెక్క క్లియర్ చేసినాడు. ఆయన తనంతట తాను అప్పచెప్పుకొని మనల్ని విడిపించినాడు, మనల్ని విడుదల చేసినాడు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, ఒక వ్యక్తికి మనం కృతజ్ఞత చెప్పేట కన్నా ముందు, ఒక వ్యక్తికి మనం కృతజ్ఞత చెప్పకన్నా ముందు నీకు తెలిసి ఉండాలి ఏ మేలు అతను చేసినాడు అనేది. ఏ మేలు అతను చేసినాడు అనేటువంటిది నీకు తెలియకుండా కృతజ్ఞతని చెప్తే యూజ్ ఉండదు. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి దగ్గరికి పోయి థ్యాంక్స్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో ఆ ఇద్దరు వ్యక్తులకు చాలా బాగా తెలుసు. ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు థ్యాంక్స్ అని చెప్తున్నారు, వాళ్ళు కూడా థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తున్నారు. ఇద్దరికే తెలుసు ఒరిజినల్గా ఏం చేసినాడు. ఈ వెనక ఉన్న వారికి తెలియదు. వాళ్ళు చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు అంతే. నువ్వు ఎందుకు చెప్తున్నావు, దేవుని ఎందుకు ఆరాధన చేస్తున్నావు అంటే, వాళ్ళు చేస్తున్నారని నేను చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు చేతులెత్తి ఆరాధన చేస్తున్నావు, నేను కూడా చేతులెత్తి ఆరాధన చేస్తున్నాను. చేతులెత్తి ఆరాధన చేయి, దేవుని స్తుతించు, అన్నీ చేయి. కానీ దానికన్నా ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేసింది అనేటువంటిది తెలుసుకొని చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేవునికి. ఏసే అనుకోడా నేను ఆ ఇద్దరు వ్యక్తులను పట్ల ఇంకో పర్సన్కి తెలిసి ఉంటుంది. ఏంటి, వీళ్ళు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారో ఆయనకు తెలిసి ఉంటుంది. ఓకే, నేను వీళ్ళ లైఫ్లో ఇది చేసినాను కాబట్టి దానికి కృతజ్ఞతగా వీళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అనేటువంటిది ఆయనకు తెలుసు. బట్ ఇంకా 10 మందిని చూస్తే నేనేం చేసినా వాళ్ళకి మాత్రము తెలియకపోయినా థ్యాంక్స్ చెప్తున్నారంట. నేనేమంటున్నా అంటే, చాలామంది మనము దేవుని సన్నిధికి పోతున్నప్పుడు ఆదివారం ఎక్కడికి పోతున్నారంటే, మేము ఏడికి పోతున్నామంటే ఏం చెప్తాం? మనం ఆరాధనకు పోతున్నామని చెప్పొస్తాం కదా. ఎక్కడ వెళ్తున్నామంటే ఆరాధన పోతున్నామంట. పోస్టర్స్లో చూసినా కూడా ఆదివారము ఆరాధన సమయం అని ఉంటుంది. బట్ నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఎందుకు రావాలంటే, దేవునిని ఆరాధన చేయడానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి.
ఎందుకు ఆరాధించాలి దేవుని ఆరాధన ఎందుకు చేయాలంటే దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని పట్టుకొని నువ్వు ఆరాధన చేయాలి. దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేసినాడు, ఏ ఉపకారం చేసినాడు, దేని నుంచి బయటికి తీసుకొచ్చినాడు, ఎలాంటి స్థితి నుంచి దేవుడు నిన్ను లేపినాడు అనేటువంటిది నీకు ప్రాపర్గా అవగాహన ఉండి దాన్ని తెలుసుకొని, ప్రభువా నా జీవితంలో ఇలాంటి కార్యం నువ్వు చేసినావు అనేటువంటిది నువ్వు ఎరిగి నువ్వు కృతజ్ఞత చెప్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని. అరే నిజంగా నేను చేసినటువంటిది గుర్తించినాడు, నేను చేసినటువంటి త్యాగము అతనికి అర్థమైంది కాబట్టి హృదయపూర్వకంగా నాకు థ్యాంక్స్ చెప్తున్నాడని యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మన జీవితంలో ఏ మేలు చేసినాడు, ఏ ఉపకారం చేసినాడు అనేటువంటిది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ గలతీ పత్రికలో ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట అది? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనలను ప్రస్తుత దుష్టకాలం నుంచి విడిపించాలని దేవుడు ఏం చేసినాడంట? ఆయనకు తనంతట తాను ఏం చేసినాడు? అప్పగించుకున్నాడు. ఎవరి నిమిత్తము? విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ పాపాల గురించి యేసు ప్రభు ఆయన సిలువకు అప్పచెప్పుకున్నాడు. వాస్తవంగా నీ పాపాలకు రావలసినటువంటి శిక్ష నీవే అనుభవించాలి, భరించాలి. నీ మీద మోపబడినటువంటి పాపము, నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాపానికి రావలసినటువంటి శిక్ష నీవే అనుభవించాలి, నీవే భరించాలి, నీవే సిలువకి వెళ్ళాలి, నీవే చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేసినాడంటే, దేవుడు అలాగూ జరగడం అనేటువంటి దేవునికి నచ్చలేదు, దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుని చిత్తం ఏంటంటే ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని పంపించినాడు. ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించినాడు. ఎందుకు పంపించినాడు? మన పైనటువంటి మోపబడినటువంటి పాపము, మన జీవితం, ఆ పాపం ద్వారా మరణాన్ని మనం వెళ్ళకుండా, ఆ మరణం మనకు వెళ్ళకుండా దేవుడు మన పాపాలని ఆయన పైన వేసుకొని మన పాపాలకి బదులుగా దేవుడు సిలువకు ఆయన అప్పచెప్పుకోవడం ద్వారా నీకు నాకు విడుదల వచ్చింది, నీకు నాకు రక్షణ వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి దేవాని కృతజ్ఞతలు నువ్వు చెప్పాలి. నేను మొన్న కూడా చెప్పాను కదా, హెల్ప్ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా ఇంకా అని అడుగుతావా? మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు మేలు చేసినప్పుడు నువ్వు కనిపించినప్పుడల్లా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, థ్యాంక్స్ అని చెప్పాలి. పలానా సమయంలో, క్రిటికల్ పరిస్థితిలో నీవు నాకు సహాయం చేసినావు కాబట్టి నేను నిన్ను మర్చిపోలేనటువంటి మేలు నా జీవితంలో చేసినావు కాబట్టి థ్యాంక్స్ అని నువ్వు చెప్పకపోయినా హృదయంలో ఆ కృతజ్ఞత ఉంటుంది, అది ఉంటుంది అన్నమాట. అందుకే దేవుని విషయంలో మనం మందిరానికి వచ్చిన వెంటనే, ప్రభు సన్నిధికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దేవుని మనము నోరు తెరిచి ఎందుకు ఆరాధన చేయాలంటే, ఈరోజు ఈ రీతిగా మనం కూర్చొని దేవుని స్తుతిస్తున్నాం. లోకంలో అనేకులకు లేనటువంటి ఆ ధన్యత, ఆధిక్యత, దేవుడు సన్నిధిలో మనం ఉండేటటువంటి అవకాశం మనకు వచ్చిందంటే నీ కొరకు దేవుడు అప్పగించుకున్నాడు. నీ పాపాల కొరకు యేసు ప్రభు ఆయన అప్పచెప్పుకున్నాడు సిలువకి. నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన అప్పచెప్పుకున్నాడు సిలువ. కాబట్టి నువ్వేం చేయబడ్డావు? విడుదల పొందినావు. నువ్వు విడుదల పొందినావు కాబట్టి దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక అంటాడు కదా, 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 14-15 పాదాల్లో ఒక మాట మాట్లాడుతాడు. యేసు ప్రభు చేసినటువంటి ఈ త్యాగాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు తెలుసా? దేవుడు అతని జీవితంలో ఈ కార్యం చేసిన దాన్ని బట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడంట. చూడండి 6వ అధ్యాయం 14వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక చదువుదామా? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. అన్ని దూరం అయిపోవాలా. ఒకటే నేను అతిశయిస్తున్నాను. ఏంటది? అతిశయించడం అంటే ఏంటి? గొప్పగా ఫీల్ కావడం, గర్వంగా ఫీల్ కావడం, చాలా గ్రేట్గా ఫీల్ కావడం. ఒకవేళ నేను గర్వంగా ఫీల్ అవ్వాల్సి ఉన్నదంటే, గొప్పగా ఫీల్ కావాలన్నా, గర్వంగా ఫీల్ కావాలన్నా, ఉప్పొంగాలన్నా దానికి కారణం ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు తప్ప అంటున్నాడు. అంటే ఆ సిలువ యందు తప్ప ఎందుకు నేను వేరే వాటి అన్నీ కూడా దూరం అవును కాకంటే, వేరేది ఏది కూడా ఇతనికి ఉపయోగకరంగా లేదు, వేరేవి ఏవి కూడా
ఇతన్ని పాపం నుంచి విడిపించలేవు. వేరేది ఏది కూడా ఈ దుష్టకాలం నుంచి అతన్ని విడిపించలేదు. వేరేది ఏది కూడా దేవునికి ఉన్నటువంటి ఆ మహిమను అతనికి ఇవ్వలేదు. దేవునితో కూర్చునేటటువంటి పొజిషను వేరేది ఏది కూడా ఇవ్వలేదు, ఒక్క సిలువనే ఇచ్చింది. అందుకే ఆయన అంటాడు కదా, ఏమంటున్నాడు? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. దాని అర్థమేంటో తెలుసా? లోకమునకు నాకు లోకము ఏం చేయబడిందంట? సిలువ వేయబడ్డమంట. అంటే ఏంటి? కంప్లీట్గా కనెక్షన్ అనేటువంటి తెగిపోయింది. లోకం నుంచి దూరం అయిపోయినాడు, పాపం నుంచి దూరం అయిపోయినాడు, దేవునికి దగ్గర అయిపోయినాడు, లోకానికి దూరం అయిపోయినాడు. దీనికి కారణమైనటువంటిది ఏంటంటే సిలువలో దేవుడు అప్పగించుకునేది, సిలువలో ఆయన అప్పగించుకొని ఆయన మరణించడం ద్వారా, సిలువలో ఆయన అప్పగించుకొని ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి, తొలగించబడ్డాయి. మనకు రావాల్సిన మరణము సిలువలో ఆయన మరణించినాడు, మనకు మరణము లేకుండా చేసినాడు. కాబట్టి ఆ సిలువ యందే నేను అతిశయిస్తాను అంటున్నాడు. నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏమన్నా ఉన్నదంటే యేసయ్య యొక్క సిలువలో చేసినటువంటి త్యాగాన్ని బట్టి అంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఆ స్టేజ్ దేవుడు మనకి ఇచ్చినాడు. అది గుర్తించినాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. గుర్తించినాడు. ఏం గుర్తించినాడు? లోకంలో ఉన్నాయి అన్నీ కూడా వేస్ట్. చాలామంది డబ్బును బట్టి గర్విస్తారు, చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హోదాను బట్టి గర్విస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి గర్విస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు. అవన్నీ కూడా దేవుని దగ్గరికి తెచ్చినవి కావు. పౌలుకు అర్థమైంది. ఎందుకు అర్థమైంది తెలుసా? ఎందుకు అర్థమైంది తెలుసా? అపోస్తలుడైన పౌలు గారికి ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థమైంది తెలుసా? ఈ మాట చెప్పి మనం ఆరాధన చేసుకుందాం. చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం. 1వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆయన నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్యుల మాత్రముతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందు అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. ఏమంటున్నాడు? ఏంటో తెలుసా దాని అర్థం? యేసు ప్రభు వారు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి, అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ వెళ్తున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి వారిని దమస్కు, అక్కడ ఉన్నటువంటి వారిని చంపడానికి, శిక్షించడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు మధ్యలో ఎన్కౌంటర్ అయినాడు. యేసు ప్రభు వారితో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ ఏమంటాడు తెలుసా? ఆ వెలుగు, ప్రకాశమైనటువంటి వెలుగు అపోస్తలుడైనటువంటి పౌలుగా, అంటే సౌలు గారి మీద పడగానే అతని కన్నులు మూసుకుపోయినాయి, గుడ్డివాడైపోయినాడు. ఎవరు నీవు అని అడిగినాడు. ఎవరు నీవు? స్వరమే వినిపిస్తుంది కానీ ఆ ప్రకాశమైనటువంటి వెలుగు ముఖము కనిపిస్తలేదు. సౌలు అంటున్నాడు కదా, ఎవరు నీవు అంటే, నీవు హింసిస్తున్న యేసుని అంటాడు. నీవు హింసిస్తున్న యేసుని అంటాడు. ఆయనకు డౌట్ రావచ్చు కదా, అదేంది, నేను హింసించేది యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రజలను కదా, యేసు ప్రభువారిని సేవిస్తున్నటువంటి ఈ మనుషులను కదా నేను హింసిస్తున్నాను, వాళ్ళను కదా హింసించడానికి వెళ్తున్నాను. ఇతనేంటి నీవు హింసిస్తున్న యేసుని అంటున్నాడు, నేను ఎప్పుడు నిన్ను హింసించినాను అనేటువంటి క్వశ్చన్ ఆయనకులో స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, నేను హింసించేది ప్రజలను కాదు, డైరెక్ట్ దేవుణ్ణే నేను హింసిస్తున్నాను, ప్రజలను కాదు. నేను విరోధంగా పోరాడుతున్నది యేసయ్యకే పోరాడుతున్నాను. అప్పుడు అర్థమైంది కాబట్టి ఆయన అన్నాడు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అదే మాట చెప్తున్నాడు. అదే మాట 16వ వచనంలో, ఆయన నాయందు బయలుపరపును అనుగ్రహించినప్పుడు, అంటే ఏదైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో, ఆ సన్నివేశం జరిగిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనుష్యుల మాత్రముతో నేను సంప్రదింపలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడానికి మానవుల యొద్దకు వెళ్ళలేదు, నేను మానవుల యొద్దకు ఏమాత్రం వెళ్ళలేదు. ఇంకంటాడు, నాకంటే ముందు అపోస్తులైన వారి యొద్దకు కూడా నేను పోలేదు. మానవుల యొద్దకు వెళ్ళలేదు యేసయ్య గురించి తెలుసుకోవడానికి. నాకంటే ముందుగా 12 మంది అపోస్తులు ఏర్పాటు చేయబడింది కదా, వాళ్ళ దగ్గర కూడా పోలేదు నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి. ఎక్కడికి వెళ్ళాను చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళానంటే ఆయన అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చి తిని. ఎందుకు తెలుసా? దేవునితో ఒంటరిగా 2 సంవత్సరాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు గడిపినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత,
ఊరికే పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాయలేదు. ఊరికే పత్రికలు రాయలేదు. పత్రికలు ఉన్నటువంటి ఆ రెవల్యూషన్స్, ఆ ప్రత్యక్షలు అనేటువంటివి పౌలు గారికి ఊరికే రాలేదు. దేవునితోని 2 సంవత్సరాలు ఒంటరిగా గడుపుతూ వచ్చినాడు. అతని లోతుగా తెలుసుకుంటూ వచ్చినాడు కాబట్టి ఈ ప్రత్యక్షతలు అనేటువంటివి అపోస్తలుడైనటువంటి పౌలు గారికి వచ్చినాయి. అందుకే అంటాడు కదా, చివరికి మాట చూడు, అందుకే అంటాడు కదా, ఏమంటున్నాడు? 11వ వచనం 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక ఏమంటున్నా? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. ఎక్కడదంట? మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు అంటున్నాడు. ఏ మనుష్యుని ఆలోచన ద్వారా నేను మీకు ఈ సువార్త ప్రకటించలేదు, ఈ యేసు ప్రభుని గురించి నేను మాటలు చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవి చదవండి. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు కానీ, నాకెవడు దాన్ని బోధింపలేదు కానీ, యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఈరోజు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ సువార్త పౌలు గారి ద్వారా, ఇలాంటి పత్రికల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన దానిపైన మనం విశ్వాసం పెట్టినప్పుడు మనం రక్షించబడ్డాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం. ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? నన్ను ఈ లోకంలో ఉన్నటువంటి ప్రస్తుత సంబంధమైనటువంటి దుష్ట కాలం నుంచి, ఈ పాపం నుంచి మనల్ని విమోచించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆ మాటను పట్టుకొని మనందరం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధన చేయాలా, థ్యాంక్స్ చెప్పాలా. ప్రభువా, నన్ను విమోచించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినావు, అందుని బట్టి నీకు థ్యాంక్స్. నువ్వు ఒకవేళ రాకుంటే ఈ రక్షణ నాకు వచ్చేది కాదు. ఇంకా నేను ఆ దుష్ట కాలంలోనే, దుష్ట పాపంలోనే నేను ఉండిపోయేవాడిని. కాబట్టి నీకు థ్యాంక్స్ అని నోరు తెరిచి ప్రభువానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు రాకపోతే నాకు ఈ బెనిఫిట్ వచ్చేది కాదు అనేటువంటి మాట మనం బట్టి దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకరికొకరు ఆరాధన చేసుకుందాం.